అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేడు కడప సభాభవన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సమస్య ఏంటంటే తీర్పనాడు మండలం అనిమల గ్రామ పొలంలో 1976లో దళితులకు డీగేట్ పొలం పంచడం జరిగింది. దళితులు దాదాపు 20 సంవత్సరాలుగా అనుభవం ఉన్న భూముల్లో గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది అగ్రవర్ణాలు సర్వే నెంబర్లు మార్చి దళితుల భూముల్లో దాదాపు 18 ఎకరాల భూమితో 10 ఎకరాలు ఆక్రమించడం జరిగింది. ఈ సమస్యను అనేక దఫాలుగా తీర్పనాడు మండల రెవెన్యూ అధికారులకు చెప్తే అగ్రవర్ణాల పలుకుబడికి అలాగే ధనార్జనకు కుమ్మక్కయ్యి రెవెన్యూ అధికారులు ఏమాత్రం కూడా దళితులకు సర్వే చేసి ప్రభుత్వం ఇచ్చిన డీకేట్ భూమిని స్వాధీనపరచకుండా దాదాపు 4 సంవత్సరాలు కావస్తున్నా నేటికి కూడా భూమి చూపించకుండా దళితులు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అలాగే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ వేధించడం జరుగుతుంది. ఇప్పటికైనా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో న్యాయం చేయండి అని కోరినప్పటికీ గత ప్రభుత్వం మాత్రమే రెవెన్యూ అధికారులు అగ్రవర్ణాలకు తొత్తులుగా మారి సర్వే చేసి దళితుల డీకేట్ భూమిని చూపించడానికి ఏమాత్రం కూడా చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలోని అధికారులు వెంటనే స్పందించి దళితుల భూములను సర్వే చేసి వీరి భూములు వీరిని అగ్రవర్ణాల నుండి కాపాడి ఇప్పించాలని, అగ్రవర్ణాలు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితిగా డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.